పాడా నార్మల్ కడివారి కడివా జోన్సు బాబు నన్ను చిన్న మరి కింద ఉన్నానే ఇది ఎట్లా ఎటులోకి అట్లా ఎట్లా చూడే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడ ఇక గిట్లా కాదు కానీ పెద్ద ఇది అయితే చూసినావు కదా చూసిందా ఆ నీడ కాడివా అక్కడ మాట్లాడదాంపా వా నీడో పోదాంపా అరే బాబు కిట్టు ఈ పెద్ద మచ్చి పట్టుకొని వచ్చినారా ఆ నార్మల్ చూసినాక నీ మూతి వీకలు నా మూతి వీకలు అంతా చూస్తావు ఈసారి గట్టిగా అడిగా ఏది ఉన్నా కూడా ఇక వాంతో మాకు పోరద్దు ఎప్పటికీ సరే వచ్చినాక అడుగుదాం ఆడవాళ్ళని పోతాడే వస్తాను పిలిచాను వచ్చి పిలు నమస్తే నమస్తే ఏంద్రా మీ చిన్నమ్మ మీదకి మీ తమ్ముని మీదకి కొట్టపోయినావట నిన్న అరే అది కాదే నార్మడి మీ ఎట్లు దొక్కినారా అని చెప్తే అవ్వ కొడుకులు ఇద్దరు కలిసి నా మీదకి లోళ్ళి కచ్చిళ్ళు ఎట్లా పెరిగి అడిగాల కట్టేసిలాట కాదురా వాళ్ళు నువ్వు బాగా లోళ్ళు పెడతానవట నువ్వే మళ్ళా నేను లోళ్ళు పెట్టుడే ఎక్కడిదే నాకే అక్కడ నారు పోసుకొని దిక్కులేక ఒక నీళ్ళు వస్తానే అని చెప్పి ఒక మనిషిని అడుగుతాడు పోసుకోరా అని అన్నాడు అక్కడ పోసుకున్నా నేను పోసుకున్నాక అడిగి గొర్రె కొట్టుకున్నాడు ఎట్లా కట్టేసుకోడా నువ్వే కొట్టపోయినావా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు వాళ్ళు ఇద్దరు అట్లే చెప్పుకుంటారు ఇంకేం చేస్తారు మరి అరే మళ్ళీ అదే మాట మాట్లాడతాను అది ఎట్లు దొక్కినట్టున్నాయా చూసినావు కదా ఇప్పుడు నువ్వు చూసిన మరి ఎట్లా మాట్లాడతాడు మళ్ళీ అదే మాట మాట్లాడతాడు నువ్వు లేవు నీకు తెలియదు ఆడ ఏం జరిగింది అనేది అరే లేకపోతే వాడు చెప్తలేడా అంటే వాడు నేను చెప్పానమ్మా మరి ఆడ ఏం జరిగింది సంపుతా చీడతాను పోతాడు మీదకి అరే వాడిని పిలిచినా నేను వాడిని ఇట్రారా అంటే ఆడ ఇట్లా నిలబడి చూస్తాను వాడు ఆడ ఏమన్నా ఉంటే బాబుతో నాతో చెప్పాలి వాని మీదకి పోతే ఏమవుతుంది నీకు పని తెలుసా ఆడు ఉన్నోడిని అడగకపోతే ఎవరిని అడుగుతాడు ఉన్నది అప్పుడు మీ తమ్ముడు ఒక్కడే ఉన్నాడు ఆడ అరే వాడు చెప్పండి కదా ఎట్లు మాయ కదా అని చెప్పి నువ్వు సపడే కూకోవచ్చు కదా ఎడ్లు తొక్కింది చూసి నేను పిచ్చోడు ఆడ అరే ఎట్లు ఇప్పుడు తొక్కినట్టున్నాయా అని ఆడ 2 అడుగులు వేసిన నీళ్ళకేమో పోయినట్టున్నాయి ఆ 2 అడుగులు కాదే నీకు అర్థమవుతుంది ఇంకా ఒడ్డు తొక్కినాయి ఆ ఒడ్డు తొక్కినాకెళ్ళి దాని మీకు పాద మారింది పోయిన నీళ్ళు అది కొట్టుకపోయినా కూడా ఎట్లు దొక్కినట్టేనా నువ్వు ఇంకోసారి చెప్తారా నువ్వు ఇష్టం మాట్లాడకు వాని మీదకి నీకు చిన్నమ్మ అయితే తెలుసు కదా చిన్నమ్మ కాబట్టి మంచిగా మాట్లాడమ్మా నీకేం చెప్పిందో నాకు అర్థం అవుతలేదు ఏం చెప్పిర్రా ఇద్దరు కలిసి మాట్లాడుతున్నాడు కదా అరే నీకు చెప్పినా కదా మా ఎట్లు కదా అని కాదని మంచిగా చెప్పిన మాయ కాదు మా ఇంటి కొంటే మా బాప అని చెప్పిన మళ్ళీ కట్టినా అమ్మత్త కూడా అమ్మ మీదకి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాడు నువ్వు ఎట్లా మాట్లాడినావు అక్కడ ఏమన్నారు నిన్ను కొడతా చీరుతా ఏం మాట్లాడినావు నువ్వు నువ్వు మాట్లాడే మాటలకు చెప్పిన నా సమాధానం ఒకసారి కొడుతుందా అరే నువ్వు కూడా ఎక్కువ చీరతా గీరుతాను మరి మాట్లాడు వాడు ఈనాడు ఒక 10,000 జమ చేసి మాట్లాడతావా నకరాలు చెప్తాను బాగా ఇప్పటికే ఛాన్స్ ఆలో చూసినావు ఇంకోసారి చెప్తానా నువ్వు మీది కత్తనేవరా పెద్ద మనిషిని తీసుకొచ్చి గిట్టలు పెట్టుకుంటారా మీరు ఏంద్రా ఇది కాదా ఇప్పుడు నాకు నారలేదా ఇప్పుడు ఆడా అరే నీకు నారు లేకపోతే రోడ్డు పోటీ నాకు 4 గుజులు తీసుకొచ్చుకొని వేసుకోవాలా అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి కానీ గిట్టలు పెట్టుకుంటారా వానికి అప్పదైతే నువ్వు పోవాలి నీకు అప్పదైతే వాళ్ళు వస్తారు సరేనా ఈసారి అంటే నేను నార వేసుకుంటానా ఇంకోసారి కనుక అదే పద్ధతి అయితే మంచుకుంటే చెప్తాను అరే పద్ధతికి అంటాను వాళ్ళు ఏమైనా కావాలని పెట్టినారా అది నీళ్ళకి రావచ్చు ఇగో సరేనే ఈసారి అంటే నీ మాట మీద పోతాను ఇంకోసారి మంచిగా ఉండదు చెప్పు ఏం కాదు పో నువ్వు పోతున్నాడు కదా కోడలు సావనపాటి కట్టి తీసుకొద్దామని పోతానే సరే పోనీ ఇంటికాడ కార్యక్రమం ఇంటికాడనే ఉన్నది అమ్మొక్కదే ఉన్నది ఇంటికాడ సరే పోనీ మళ్ళీ అటు ఏది ఉన్నది ఈ ఆకు చల్లకుండా ఊడుతా అంటే కొట్టుకురాబట్టే గాలికి ఆపాక అంతా మొన్న మండలు కొడతా అంటే అద్దంటివి ఇదేమన్నా మనిషి కొట్ట కిరాయికి వచ్చి ఉన్నావు ఏమంటారు కొడితే అయ్యో మొత్తం చెట్టే కొట్టిస్తామన్నావా ఇంకా మండలు కొడదామంటే ఏదేనికి అడ్డం తిరుగుతావు టీచర్ రమ్మంటే ఇల్లంతా నాదే అన్నదట సర్ది పెట్టాలి ఏమన్నా ఏమద్దు నార్మల్ చెప్పండి నార్మల్ పిండి చల్లుతానే అప్పటికి తలతమే పోరా చెల్లుని బావాతలట్రా బుజ్జవకు శవన పట్టించి గట్టి తీసుకుపోతారట ఎంతసేపే ఒక నార్మడేనే తొందరనే చల్లత్తా నేను వాళ్ళు వచ్చారు నేను తొందరనే వస్తా అరే వద్దురా నేను చెప్తోడు చెప్తేవరా నువ్వు ఆడ పెట్టుకోరా ఫస్ట్ పెట్టిగా ఉప్పులో పోయి కలుపొట్టు పట్టుకురా బావకు ఫోన్ చేస్తే పట్టుకొస్తాడు కళ్ళు దానికి ముప్పులో దాకా పోడేందుకు అరే ఫోన్ చేస్తే వేరే తెస్తాడు నువ్వు పోతే వేరే పోతాడు ఎల్ల పొద్దుగల తెస్తే అక్కో గిలాస తాగుతుంది బావో ఇంత గిలాస తాగుతారు ఏ తొందరనే వస్తా వాళ్ళు వచ్చేలోపు నేను చెప్తే ఒక మాటకి అర్థం కాదు అరే నీకు నువ్వు ఇంట పెట్టు ఫస్ట్ చెప్పిన పని చేసుడు చేత కాదు కానీ నీ చల్లెత్తా అని అంటున్నావా సరే అయితే కానీ మౌనికి ఫోన్ చేయమంటే చేసినవారా చేసిన మాగా ఏమన్నది బిడ్డ వస్తుందా ఏ రానన్నది వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి మీ అమ్మగారింటికైనా ఉంటావు పోయి ఎన్ని రోజులు ఉంటావు అని మళ్ళీ దానికి ఫోన్ చేస్తే ఊకే దమదమా
ఎందుకు ఈ టెన్షన్ ఎందుకు, నాకు ఎగిరేం ఎందుకు, వద్దు ఈ బాబు నేను రానన్నది. అయ్యో బిడ్డ పోయింది గుర్తెట్టి మొగాన్ని తొంగి చూడపా, ఒక్క పూట చచ్చిపోతే అయిపో కదరా. అదే అన్న నేను కూడా రాన్న, కానీ అది వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి నిమ్మలం ఉండదు, మనకు నిమ్మలం ఉండదు. అయితే తీరతాం, ఎవరి ఇంటికాడ వాళ్ళు ఉండేది మంచిది. సరే బిడ్డకులు వెళ్ళి కాకుంటుంటే అయిపోయి. నువ్వేం పట్టుకొస్తాను మరి ఇప్పుడు? కిరాణా సామాన్ తెస్తానా, నువ్వు అది ఆడబెట్టి కళ్ళు పోయి రాపం. సరే పోతే ఇగో ఎటు పోతే అటేనానయ్య. పోయి రానేపడిది. అయ్యో ఇగో మరి మనం ఇల్లు ఇడిచిపెడితే మరి సుమతవ ఇట్లా వచ్చి భుజం చీర కట్టించి తీసుకుపోతానని బట్టి మనకు మంచిగా చేయడం, వాళ్ళకు మంచి కావాలి, మనకు మంచి కావాలన్నయ్యా. అయ్యగారిని అడిగినావా అన్నయ్య? అరే నిన్ననే అడిగిందటనే చెల్లె అయ్యగారును అడిగితే 7 ఆ నుంచి తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పిండట చెల్లెతోటి. అత్తాను వాళ్ళు ఇక ఇవ్వాలన్నది అయ్యగారిని అడిగేది అడగాలి. ఆడపిల్లకి ఏ ఫంక్షన్ చేసినా ఏం కాదు బిడ్డ, పెళ్లిళ్ళు చేయచ్చు, చీర కట్టించుకోవచ్చు, అని చేసుకోవచ్చు కిరాయికి ఇంట్లో. చచ్చిపోయినాక ఎక్కడ పోతాం, దేవుని గుళ్ళే కదా నిద్ర పోయేది. లోపలి పోతాను మనం ఏమన్నా వాళ్ళతో వీళ్ళతో చెప్తే అదొకటి ఇది ఒకటి అంటారు. చప్పుడు చెప్పుకో ఏమో అన్ని పనులు చేయచ్చు బిడ్డ. సరే మా అన్నదే కరెక్ట్. ఆడ కూడా అయ్యగారు కదే అన్నట, ఆడపిల్లకి ఏ దోషం లేదు, 7 ఉంటే గానే చెట్టు కింద ఉంటే చెట్టు కిందనే కట్టి వచ్చినాయా. అయినా మీ దగ్గరనే ఉన్నాయి ఈ మూఢనమ్మకాలన్నీ. మాకైతే 13 రోజులకు సూత్కమే వెళ్ళిపోద్ది, మాకు ఏడాది చుట్టూ గీడాది చుట్టూ ఏముండదని అన్నాడట అయ్యగారు. ఇంకా సరేనయ్య అట్లయితే మంచిదే, ఎందుకంటే మనకు మంచి కావాలి, బుజ్జవకు మంచి కావాలన్నయ్యా. అందరు మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. అబ్బా మరి జల్లి కానీ ఆ పూరీలు చేయాలి, కావ్యాన్ని పిలిచి పూరీలు కానీ వెళ్ళి. సరే కావ్య ఇక రా. నువ్వు గోళీలు వేసుకున్నావా అబ్బా? వేసుకున్నా బిడ్డ, అప్పుడు వేసుకున్నా. మంచిదా కానీ కానీ అక్క ఈ గాలికి ఏమంటే చక్కగా మంటలేదు, ఇంట్లో పెడితే అయిపో. ఇంట్లో పెడితే ఇక 2 పొయ్యిలు, ఓ దాని మీద చికెన్ అవుతుంది, ఓ దాని మీద అన్నం అవుతుంది. ఇంట ఎత్తి ఇది అవుతుంది చెప్పిన, ఇక వాళ్ళు వచ్చి అన్ని తయారై కావాలి. వడియాలు ఏం సార్ అక్క ఇంతలా ఏం నూనె కాగని, మంచిగా నూనె కాగినాక కొన్ని తెల్లగా అవుతాయి, లేకుంటే మాడిపోయినట్టు అవుతాయి. అక్క నలుగురిని పిలుద్దాం వాళ్ళ ముత్తైదులను. పిద్దామంటే ఇక పిట్టో బాధ, పిలువకుంటో బాధరా. అయినా మనం లేవా, సుమత ఉంటేనే ఉండే, మన ఇద్దరం ఉండనే ఉంటుంది, భుజవతో 4 ఉండే ఉంటుంది. ఎవరన్నా ఏమన్నా అనుకోరా అక్క, సావన పట్టి చీర కట్టించుకపోతాను, వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారు అనుకోరా అమ్మలక్కలు. ఇగో వాళ్ళని పిద్దామంటే పిలిస్తే వచ్చినాక అంటారు కదా, ఏదో ఒకటి మాట్లాడతారు, వంక పెడతారు. ఇదేందావా గట్టేంది, గిడ కట్టిస్తారా, అదేంది ఇదేందా అని మాట్లాడతారు. ఇక వాళ్ళతోటి వినలేక మనకు బాధ అనిపిస్తుంది. సరది అక్క ఏం ఇష్టం మరి. ఇక ఎందుకు మనం లేవా, ఆనాడే దినాల నాడు రమేష్ అయ్య వచ్చేమన్నాడు, విన్నావు కదా. లొల్లి అయింది ఆ రోజు. ఆయన మాట్లాడేటి కరెక్టో కాదో తెలియదు, కానీ ఇక ఒకటి మాట్లాడేసరికి మనకు బాధ అనిపిస్తుంది. సరది అక్క మనమే చేసుకుందాం అంతే. అంతేనా, నేను మళ్ళీ వచ్చే వాళ్ళు చక్కగా ఉండరు ఏదన్నట్టు అంటారు. అంటారు వాళ్ళకేం పని చెల్లె, పిలవకున్నా అంటారు, పిలిచినా అంటారు. ఇగో మళ్ళా మనకు ఆచారమే మంచిగా లేదు. ఇక పిలవకుంటా కంటే అయినా మంచిదే, కానీ నాకైతే పిలవకుంటేనే మంచిగా ఉండాలనిపిస్తారు చెల్లె. సరది అక్క పిలవకుంటే అది ఇక అత్తమ్మ కూడా అద్దంటది మళ్ళా. ఈ బాగా చూడు, సామాన్ తెమ్మటి ఇక సామాన్లకి ఈ పిండి పట్టుకొచ్చాయి, ఈ పిండి ఇంత జాగ పట్టే, ఇది అతక పట్టే. వాళ్ళకేం తెలుసు అక్క మగోళ్ళకు, మనం పోతే మంచి పిండి కాదని చూసి తెస్తాం. మైదా పిండి తెచ్చాడు బావ, ఇది మైదా పిండి. కావ్య అక్క మంచి గాలని మరి చిన్నాడు వస్తాడట, రవీంద్రయ్య అచ్చేది ఇక మళ్ళా ముఖం మీదనే అంటాడు. ఆయన ఏం దాచుకోడు అక్క, మనసులో ఉన్నది నట్టే అంటాడు. మొత్తం మనసు మొత్తం లెక్కనేరా బడబడ అంటాడు. వీళ్ళు అత్తలు కదా మరి అందులో అద్దా అనడు. సరే మంచిగా మాట్లాడతాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఈయన కూడా అంతేగాని ఈయన పెద్ద అయినా కదా. ఆగో చెల్లె బావ వత్తాలు కాదురా. బావ నమస్తేనే. అంత మంచిగా బావ, మంచిగా ఉన్నవారా? అంత మంచిగా కాలు కడుకోపోదు అయ్యా గట్టి ఎత్తాం ఎత్తాం.
అయ్యా ఇటు రాలి, ఇక్కడ కూర్చుంది రాలి. మంచిగా మంచిగా కూర్చోయి. అత్తమ్మారా అరవింద్ అమ్మ మంచిగానే కూర్చో చెల్లి. అమ్మకి అది పీట ఎత్త అయిపోయింది. తెత్తగా పీటలు కుర్చీలు అందుకో అన్న ఇలా కూర్చోనా కూర్చోరాదు. అయ్యా ఎట్లనే వ్యవసాయం పని నేను 2 సార్లు అయితే 2 సార్లు బాగా అడిగిపోయాను. ఏమో సుక్కలు కనబడతాయి. అంతేనా? ఏదో జీతగా లేడు బాబుకి ఇంత ఆసరైతే పోతే అబ్బు ఇక వచ్చేవారం హైదరాబాద్ పోతాను. వేరే కంపెనీలో నౌకరు వచ్చింది, పోతాను హైదరాబాద్. కానీ వీడు ఉంటే మస్తు అలకాయ అయింది అన్న ఈసారి బావకు, లేకపోతే ఒక్కడే అలకాయింది. కానీ నాకు సుక్కలు కనబడ్డాయి. మొన్న 2 రోజులు నాటేసిర్రు, ఆ 2 రోజులు నారు వంచితే కాళ్ళు అన్ని వచ్చినాయి. మీరైతే మంచిగా చేస్తారు. వ్యవసాయం పని అంటే ఏంటి అనుకుంటాను నాన్న. ఇప్పుడు ట్రాక్టర్లు మోటార్లు అన్నీ వచ్చినాయి. కానీ వెనకట నాగన్లతో దున్నేది. మా అయ్య ముందట నాగడి, నేను వెనక నాగడి. చిన్న మామ ఒట్లు పెట్టేది. నాగడితో దున్ని పొలం పొతం చేసి మేము నాటేసేది. మాకు 15-20 రోజులు నాటేసిడే సరిపోయేది. అంటే ఎంత కష్టం ఉండేది చూడు. ఇలా ట్రాక్టర్ వస్తుంది, గంట సేపట్లో దున్నిపోతుంది. ఇంకా అప్పుడు మాకు ఈ ఆటోమేటిక్ స్టార్టర్లు ఎక్కడే వచ్చుతేనే పోసుడు. గంట పోవుడు గంట అత్తుడు, గంట పోవుడు గంట అత్తుడు. ఇక తాత అయితే ఇరా లేకుంటే అన్నీ కొట్టం కానీ పండేది. తెల్లని దాకా పొద్దున్న దాకా పాపం రాత్రి అంతా అన్నీ ఉండేది. మా అయ్య ఏందనుకుంటున్నాం, అప్పటి రోజులే వేరేయా. అట్లా అయితేనే 4 రూపాయలు సంపాదించడం, ఇట్లా తెల్లగున్నాం బిడ్డ. వ్యవసాయం అంటే ఏంటిది అనుకుంటున్నాను నాన్న. అది ఒక మహా యుద్ధం టైప్. అది కూడా అక్కడ జవాన్ ఎట్లా యుద్ధం చేస్తాడో మేము కూడా భూమితో యుద్ధం చేయాలి. బురద తిని బురద కక్కుతామయ్యా. రైతుకి ఎంత కష్టం అనుకుంటాను. అందుకే వాళ్ళు అంటారు కదా, రైతే దేశానికి వెన్నెముక. అక్కడ బార్డర్లో సైనికులు ఎంత కష్టపడతారో ఇక్కడ రైతులు అంత కష్టపడితేనే దేశంలో ఉన్న వాళ్ళకు 4 మెతుకులు వస్తాయని అందరూ. దీని కష్టం విలువ తెలిసింది అన్నీ ఒక 2 రోజులకే. మరి అయ్యా మొన్న ఎగిరం పోతే కూడా పంచాయతీ అన్నాడు, లొల్లి అవుతుందని ఉరుకుతుంది. ఏమైంది అది? వాడు మా అన్న కొడుకేనే. నీ కింద మాడికా నేనుంటే అది వేరే తిరుగుండు వాడు. ఎడ్లు దొక్కినాయి అని చెప్పి ఆయనతో నేను పెద్దోని టప్పాలి చిడి దోలే కదా అన్న. చిన్నోని మీదకి ఎగబడతాడు. చిన్నోని మీదకి ఎగబడి ఆయనతో కొట్ట పోతాడు. నేను పోయి ఆయనతో 2 మాటలు అందుకున్నాయి కదా, మంచిగానే చూపినవన్నీ. ఇక ఏంది బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా నువ్వు అది అని చెప్పాక 4 రూట్లో పిలిపిస్తాడు. పిలిపించుకోపో అన్న. మళ్ళీ ఇంటికి వచ్చినాక పెళ్ళం కూడా బాగా ఎగరబట్టింది. ఇక ఆయనతో బాగోపోయి పెద్ద మనుషులలో పిలిపించింది. ఇక మాట్లాడుకున్నాం. వాందే తప్పన్నాడు, వాందే నల్లముఖమైంది. మరి అయినా అల్లుడు నువ్వు కూడా నేను నౌకరీ చేస్తే హైదరాబాద్ పోదామని అంటాను. అందరు హైదరాబాద్కి పోయి నౌకరీ చేస్తే మరి వ్యవసాయం ఎవరు చేయాలనే? కడుపులోకి ఎట్లా వస్తుంది చెప్పు? అందరు నౌకరీ అవుతుందని హైదరాబాద్ పోతారు, పైసలు మంచిగా సంపాదిస్తారు. వచ్చి పల్లెటూర్లకు వచ్చి వ్యవసాయ భూములన్నీ కొంటారు, మంచిది కొనుక్కొని వ్యవసాయం చేసుకొని. కానీ వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు ప్లాట్లు పెడతారు. అన్ని ప్లాట్లకి పోయినాక మరి వ్యవసాయ సాగుకు భూమి ఏది? తినేతందుకు 4 మెతుకులు కావాలంటే పంట పండే భూమి కొంత ఉండాలనే. అందరు ఎట్లా తయారయ్యాలి ఇప్పుడు? దేశం అంతా ఆడగొన ఈడగొన అన్ని ప్లాట్లు పెట్టే సరిపోతుంది. ఒక్కొక్కరి పరిస్థితి చూస్తాను కదా. వ్యవసాయం చేసి అనగానే కాదు నాయన, ఇంట్లో అరొక్క దినుసుండేది. పెసళ్ళు, బొబ్బెర్లు, తెల్లజొన్నలు, పజ్జొన్నలు, గడక తినేది. మేము మాడిచెక్కలు తినేది. ఒకటి ఎరికేనా బిడ్డ? అన్ని కంది కూరలు నేను అందులో జొన్నలు పోసి ఉడకబెట్టి మనిషికి 1 గిలాసలు పోసేది. ఇంకా మా అవ్వ అయితే ఇంత గడకెత్తి గడక తినే చీకబడి దాకా ఉండేది. అప్పుడు మెతుకు దొరికినది. దానికైనా మేము గిట్లున్నాం ఎట్లున్నాం అనుకుంటాను. ఇప్పుడు బాగా తింటాను, ఆయన బువ్వ కాని బువ్వ అని ఇప్పుడే మంచిగా తింటాను. ఏదో కొత్త రోగాలు వస్తాయి. నాకు ఇంత ఏమన్నా ఎరికేనా? ఇప్పుడు ఏదో కొంచెం బీపీ పెరుగుతాను. కానీ అది మీ తాత చచ్చిపోయిన కంచెల్లి ఎవరికి ఏం రోగం లేదు బిడ్డ. సరే నీ నా కోసం ఇప్పుడు ఎత్తావా? అవి ఏంటి ఆ కందులు చేసినా ఇప్పుడు ఎత్తావా? కూడా పోసి నీకు పెట్టకపోతే అడుగు. ఉడకబెట్టుకున్నా దేవయ్య గుడాలు. వ్యవసాయం నేర్చుకుంటే తప్పేం కాదు. వచ్చినాక వ్యవసాయం చేయించుకోవచ్చు. ఏవుకోమా, నువ్వు ఎప్పుడైనా మంచిగా ఉన్నది, ఇండానికి మంచిగా ఉన్నది. ఇలా రేపు నౌకరు లేకుండా ఎవడన్నా పిల్లని ఇస్తారామా చెప్పు? అరే ఎందుకు ఇయరే? నౌకరు లేదు ఏం లేదు, వ్యవసాయం చేసుకున్నా అంటే ఎవడన్నా చూస్తాడా? ఇప్పుడు నువ్వైనా కానీ అన్నకు నౌకర్నే నుంచి చేసినావు కదా. అల్లుడు హుషారే ఉన్నాడు. మా చెల్లెని అడుగు, నేను ఏం చేసినా చెప్తుంది. మామ గట్ల ఎప్పుడు అన్నారా? వ్యవసాయం చేసుకున్నా మంచిదే, ఇస్తారు ఈయన చెల్లారు అన్నాడు. జాబే రావాలని మామ ఏమనలే. ఇంకోటి నాకో 2 ఎకరాలు అంతున్నది, నీకో 2 ఎకరాలు అంతున్నది, వ్యవసాయం చేసుకొని బతుకులే సాలని కూడా అన్నా. నేను అన్నే జాబ్ రావాలని చూసిండు. అయినా అన్నీ వచ్చి ఉండాలన్నయ్యా. చదువు వచ్చి ఉండాలి, నౌకరికి నౌకరు ఉండాలి, వ్యవసాయం పనులు కూడా పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే ఇది లేనప్పుడు అది చేసుకోవచ్చు, అది లేనప్పుడు ఇది చేసుకోవచ్చు. ఒకవేళ నీ నౌకరు ఏమన్నా శాశ్వతం? గవర్నమెంట్ నౌకరు అనేది ప్రైవేట్ దాంట్లోనే. వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళ కోపం వచ్చినా నువ్వే ఇంటికి రావాలి, నీ కోపం వచ్చినా నువ్వే ఇంటికి రావాలి.
అప్పుడు వచ్చి నువ్వు వ్యవసాయం చేసుకున్న నీకు పని వచ్చింది అనుకో, నీ వ్యవసాయం నీళ్ళు పోయినట్టు పోద్దిగా. ఇప్పుడు ఏదైనా పని చేస్తేనే వస్తుంది. ఇంటికానే ఉంటే ఏ పని రాదు, నువ్వు ఏ పనిలైనా వేస్ట్ అవుతావు. అందుకే అన్ని పనులు వచ్చి ఉండాలి నాయన. అయినా కూర్చుని ముచ్చట పెట్టి తొడవదు కానీ నువ్వు తినిపోసి వెళ్ళే. ఇది నంపర్ ఎప్పుడు తినచ్చారు, పని పెట్టి తిన్నాను. అయ్యా కళ్ళు అవుతావు తాకుండా తినిపో అమ్మతోటి పోయి. బా చిన్నోడు కళ్ళు పొట్టుపోయింది, వాడు వచ్చినాక ఇంత తాగుతున్నాం. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తాగుతలే, నేను బంద్ చేసిన. ఎందుకు బావా? ఆరోగ్యం సహకరిస్తలే అని బంద్ చేసిన. ఏ కాదు, నేను మొన్న వచ్చిన రోజు నేను ఏం తాగలేదని నువ్వు వీడిది కావాలంటున్నావా? దానికి దీనికి ఏం తప్ప, దానికి దీనికి ఏం లేదు. మరి మనం కొత్త వాళ్ళం, మనం బయట వాళ్ళం. ఏమన్నా మనసులో పెట్టుకున్నావా బావ? అదేం లేదు. అరే దండం పెడితే ఏం కాదు. అబ్బాయి కార్యక్రమం అయిపోయినాక తాగుదాం. నమస్తే బా. నమస్తే. నీ ఫోన్ కలుతలేదా అని? మరి జేబుల్లో కలుతలేదా? కుట్టం కాడ కళ్ళు తీసుకొచ్చి పెట్టండి, ఫోన్ చేస్తాండి, ఫోన్ అసలే కత్తలేదు. బావని తీసుకో వస్తావా, నేను చూస్తాంటే నువ్వు అత్తలే బయటికి. ఇంకా బాబా పోయేద్దాంపా. తర్వాత ఈ కార్యక్రమం అయిపోయినా పోదాం. బావా కార్యక్రమం రాని ఏంది ఇప్పుడు కార్యక్రమం అయిపోయినాక తర్వాత దాదామే. నువ్వు వస్తానవనే పండుదాలు కళ్ళు ఆ పరలోకం అని చెప్పి మంచి కళ్ళు పోయించి పట్టుకొచ్చిన నేను. అది ఖరాబ్ అవుతుంది బావా. తర్వాత కానీ వాడు మంచి తెచ్చిన అయిపోయినాక ఎందుకు మరి గట్ల ఎందుకు? ఏం లేదు, అట్లేం లేదు. మీకు మీరు కొత్త అని అడిగిన మా మీద దండం పెట్టి కార్యక్రమం అయిపోయినాక పోదాం. సరే దాబో. సరేపా. అయ్యా కాదు అక్క ఇంకో కర్ర లేకు. తర్వాత తింటాం మీరు వాళ్ళ. వదినే రాబి. వదినేదా వాటి బిడ్డ సంతోషంగా వాటి బిడ్డ. చీర కట్టి కట్టిస్తారా ఒక్క నిమిషం? అయ్యా నువ్వుదా చీర కట్టుకోవచ్చు. కావ్య పో. ఎంత సంబరం ఉన్నది చెల్లె. వచ్చిందంటే ఇల్లంతా సందడి ఉన్నది, సంబరం అవుతుంది. అన్న ఇక బయలుదేరుతావు మేము. సరే చెల్లె పోదు. ఇంకోసేపు ఉంటేందక్క, ఇప్పుడే పోతా అంటాను. ఎంతసేపు ఉన్నా కూడా ఉండు అని అంటారా మీరు? పొద్దుకుతాను కదా పోతాం ఇక. అంతే ఉంటది అక్క, నువ్వు పోతానంటే బాధ అనిపించిన తప్ప సంబరం అయితే కానే కాదు. నిన్ను తోలినప్పుడు అబ్బాయి గట్లనే బాధపడ్డారు, ఇలా నా బిడ్డను తోలినప్పుడు గట్లనే బాధపడతాను మేము. మరి మీరు రమ్మంటే ఒక్కసారి కూడా రారా మా ఇంటికి? ఎందుకు రారా? ఎందుకే అన్న మొన్న పండుగ వెళ్తే రానే లేదా మీరు? ఇక్కడ ఇంటికాడ పని లేదా అక్క, నువ్వు తెలిసి కూడా గట్లే పూట కత్తి నాకు కూడా కొంచెం నిమ్మలం అనిపించు. సరే సరే, నీ నిమ్మలానికి రావాలనిపిస్తుంది కానీ ఇక్కడ పని ఉంటే అంతే. సరే పనులన్నీ అంతా అయిపోయినాక రాను ఒకసారి. నువ్వు చెప్తా నువ్వు చెప్తా అయితే పక్క ఖాయంగా వచ్చరే బావా. అమ్మ చీర మంచిగా మంచిగానే ఉన్నది బిడ్డ. మీ అత్త కేంద్ర విషయలక్షణ మంచిగా చేసింది, నీకు మంచిగా ఉన్నది కలర్. పేల కలిసి అట్టినది బిడ్డ నీకు. విద్య విద్య అయ్యా మామ ఏదో ఆఫీస్ వాళ్ళు రమ్మన్నారు, పోతారా మరి హైదరాబాద్కి? ఇన్ని చేసేస్తావా? లేదు మామ, ఒక 2 నెలలు టైం అడిగిన, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వని చెప్పిన అన్నట్టు. 2 నెలల తర్వాత చూడాలి ఇక. రమ్మంటారు వచ్చి ఎంతైనా. వాళ్ళు రమ్మన్నప్పుడు పోవాలి కంపల్సరీ. మనం చెప్పినట్టు నడవదు కదా వాళ్ళ దగ్గర. అంతే, ఒకవేళ చేతికిన బతికే కాదే ఎంతైనా కానీ సార్ ఎట్లా చెప్తే అట్లా వినాలి. అంతే, 2 నెలలు టైం అయితే ఇచ్చిళ్ళు. తర్వాత మరి పోవడా ఉండుడా వేరే చూసుకున్నాడు అనేది తర్వాత ముచ్చట. ఇక
మంచిదైతే చూసుకో, వేరేది లేకుంటే ఈ కంపెనీనే చేయరాదు. నువ్వు పోతావు అనే ఈ వారం ఆడు పోవాలి. ఇక్కడ ఉంటే అంత ఇదే బాయికడి పోడు, వచ్చిందంటే దోస్తులతో తిరుగుడు. బా ఎట్లా ఖరాబ్ అయినవా నువ్వేమన్నా అనుకోగాని. అంత పెద్ద పెద్ద ఒత్తు పని చెప్పకు బా. ఏనే ఊకేస్తా అదే 4 రోజులు అయిపోయా. సరే బావ, మరి ఒకసారి వాళ్ళ బిల్లు లేట్ అవుతుంది. ఏం చేస్తాలే రెడీ అయినరు, రమ్మని పోరా. ఎంతకంతే ఈ నుంచే పిలుతాడు వాడు. ఇవాళ ఆగుతున్నారు అత్తన ఆగరాదయ్యా నువ్వు ఊకే దాబిద్దరా అన్ని సాదరద్దానయ్యా నువ్వు ఓటి ఇక అయిపోయింది దా బుజ్జిరా ఓటని కూడా దారినే పడితే పైలం బిడ్డ నువ్వు పైలం మందులు మంచిగా వేసుకో. నువ్వు పైలం తెలంగాణ భూమి రాంగ పైలం పొద్దుల మీద పత్తాలు గిట్ల ఎక్కువ పైలం. నువ్వు పైలం బిడ్డ మంచిగా భయపడకు. ఏడవకుర్రు ఇప్పుడు, ఏడవకుండా మంచిగా ఉండు. అత్తమ్మ చెప్పిన ముచ్చట అంటే ఇంకా సంబరంగా ఉండు. 4 రోజుల వరకు మళ్ళీ తనేం నిన్ను చూసుకుంటే మాకు నిమ్మలం. పైలం బిడ్డ నువ్వు మంచిగా ఉండు. అత్తమ్మకి ఇంత పని ఆసరగా అప్పుడు ఇప్పుడు బావి కడికి పోయిరా బిడ్డ. ఏడవది తుమ్మ తీసుకోరా అన్న పోయేస్తావి కమ్మి పోయేస్తాం నాకే బిడ్డ వదిలే పోయేస్తాం. ఏడవద్దు అమ్మ నువ్వు బాగా ఏడవద్దు. ఉజ్జిపాయలో మంచిగా ఏంద్ర బాధపడ్డారు. ఏడిపోతాంద్ర మన చెల్లించుకునే బాధపడకూరి మంచిగా సంతోషంగా ఉండాలి. కాకపోతే బిడ్డ ఊరికి అటు ఇటు తిరిగితే మంచిగా సంబరం అయింది. బిడ్డ 4 రోజులు ఇక్కడ సేపు బాబాయ్ అడుగో ఇగో తిను ఉండు స్నానం చెయ్యి ఇవన్నీ చెప్పింది నా బిడ్డ. నాకు ఇళ్ళ పోయిందంటే తిరిగినట్టు మన చెల్లించుకే ఎంత మన చెల్లింటి పోయినా కానీ నా బిడ్డ పోతా అంటే బాధ అనిపిస్తుంది. అవ్వ తప్పదవ్వా. ఇప్పుడు ఈ పెళ్లిలు పేరంటాలు పెంచుడు అత్తగారింటికి సాగనప్పుడు తల్లిదండ్రులుగా బాధపడు. మన పిల్ల అయితే మాత్రం మన ఇంటికన్నా జీవితంతో ఉంచుకోలేం కదా. పోతండి బాధపడు. ఇదంతా దేవుడు ఏం చూడు ఆయన సృష్టిగా దేవుడు రాసి పెట్టిన రాత ఇది. ఒకడ పుట్టాలి ఒకడ పడాలి. అంతేనా మనం అన్నట్టు ఒకడ పుట్టాలి, ఒకడ పెరగాలి, ఒకడ పడాలి, అక్కడ జీవితం అనుభవించాలి. అది తప్పదు నాన్న. ఏదేమైనా మన పిల్లలు మంచిగా ఉంటే మనకు అదే ఉంటురా. కావ్య ఓ కావ్య తిన్నాం రమ్మంటే మళ్ళీ ఇన్న కూర్చున్నావేంది రావు. నాకు ఆకలి అయితే లేక మీరు తినిపోండి. ఏంది ఏంది ఎడతాను ఏం లేదక్క, నాకు ఆకలి అయితే లేదు, మీరు తినిపోండి, నేను తర్వాత తింటా. గట్లెందుకంటాను ఏంది అన్ని చక్కగా ఉంటే మౌనిక మనం చెప్పినట్టు వింటే ఇట్లా తోలుదాం కదా అక్క, సాగ తోలుదాం కదా. పొద్దుగాల అక్కలు వస్తే నాకు మస్తు బాధ అనిపించింది అక్క. దాని అత్తగారు కూడా గట్ల వచ్చి తీసుకుపోదు. మరి ఏం చేస్తామే, దాని అదృష్టమే గట్లున్నది అనుకోవాలి. రాజీనామా పోతుంటే నా పానం అంతా కలకల అనిపిస్తుంది. దీన్ని కూడా గట్ల సాగదోలుదాం కదా అక్క. ఊకో ఏడవకు, నువ్వుకే దాన్ని అది చేసుకుంటే బాధపడకు. ఇట్లా దసరా పండుగ వస్తుంది కదా, అప్పుడు మన బుజ్జిని తీసుకొచ్చుకొని కొత్త బట్టలు తెచ్చి కట్టించుకుందాం తీయే. ఏడవకు. మనం కట్టించింది వేరు, దాని అత్తగారు వచ్చి తీసుకుపోతే ఎంత సంబరం ఉండక్క. మరి ఏం చేస్తామే మనము, ఈమెను సాగనప్పుడు ఆమెను కూడా సాగనప్పుడు అట్లే. మన బుజ్జికి బట్టలు తెచ్చుకుందాం, మనం కట్టించుకుందాం తీయరా. అదే కొత్త బట్టలు ఎందుకు ఎడతానవే, ఏడవకు. ఊకో ఇగలే ఒక బుక్క తిందాంలే. ఏడ్చుకుంటుండకులే.
తొందర రెడీగా మౌనిక ఫంక్షన్ కదా. ఫంక్షనా? ఫంక్షన్ ఎక్కడిది? మొన్న ఎప్పుడు అనే మా చిన్నబాబు పిలిచిండని. నేను రాను, బట్టలు సరిగ్గా లేవు నాకు. మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కుందాం కానీ ఇప్పుడు అయితే పోయేద్దాం పామోనికి, అట్లా పోయి ఇట్లా వద్దాం. ఏం కొనుక్కుంటావు? మనం కొనుక్కుందాం అంటే మన దగ్గర రూపాయి లేదు. మనం మా బాప ఇచ్చిన పైసలతో అన్న బట్టలు కొనుక్కుందాం అంటే రూమ్ రెంట్ కట్టి పెట్టినా. అట్లా లేదు, ఒకటి మంచిది చూసుకొని కట్టుకోపో. సింగారం లేని బట్టలతో వస్తే మీ వాళ్ళు అంతా వేరు బంధాలు చూసుకుంటూనే ఉంటారు. నేను రాను. ఏం కాదు, అట్లా గడవాడేద్దాం. సరే, అట్లనే బెడ్ మీద హంగి ఉన్నది, బయటికి తెచ్చేయి. తొందర రెడీగా. మౌనిక రెడీ అయినా పోదాం ఫంక్షన్. రెడీ అయినా కానీ ఫంక్షన్ కాదు. ఎవరి దాకా చెప్తాను మళ్ళీ ఇప్పుడు ఏమైంది? నాకు రాబుద్ది అయితే లేదు, నాకు నచ్చలేదు ఆడికి వచ్చడు. ఎందుకు మౌనిక? మొన్న మీ చిన్నమ్మోళ్ళు ఇంటి దాకా పిలిపించుకొని అంత వేరు బంధాలు లెక్క చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఉన్న వాళ్ళంతా మీ చుట్టాలు వస్తారు. నన్ను చూసుకుంటాను అప్పుడు ఏదో ఒకటి అనుకున్నాడు, ఎట్నెట్నో చూసుడు. అబ్బా నాకు అవమానాలు వద్దు, నాకేమద్దు, నాకు మంచిగా అనిపించదు. అట్లెందుకు అనుకుంటాను మౌనిక? అందరు వాళ్ళే లెక్కనే ఉంటారా? వీళ్ళు మంచిగా చూసుకుంటారు మౌనిక, పోయేద్దాం. అబ్బా వద్దురా, నాకు ఏ పండుగలు ఏ పబ్బాలు నాకు నేర్చుకోలేను కానీ అయినా మనసాన్ని తిరగొట్టుకున్న పండుగలు పబ్బాలు వద్దని. సరే కానీ ఇక్కడ బట్టల షాప్లా వేకెన్సీ ఉందట, అడిగి పోయి అడగద్దాంపా. ఇప్పుడు గల్లెందుకు మౌనిక? నేను చేస్తాను కదా, నువ్వు ఇంట్లో పనులు చేయి సరిపోతుంది. ఇప్పుడు బయటికి పోయి చేసుడు అవసరం అను? ఇంట్లో పని ఒక్కటే కాదు, ఇంటి పనితోటి కొంచెం బయట పని చేస్తే 4 రూపాయలు వస్తాయని ఆశ. ఇంట్లో కన్నా వెళ్తుంది ఖర్చులకు. ఏంది మౌనిక, చదువుకున్నావు మౌనిక, బట్టల షాప్ లో పని చేస్తావా? మరి ఏం చేస్తావు ఇక బతుకు తెరువు కోసం. ఇప్పుడు నువ్వు ఒక్కని చేస్తే పైసలు వెళ్తలేవు కదా, గట్లా ఆడ సిస్టమ్ వర్కేనట. నా చదువుకు గిదే వస్తుంది, ఏం చేయమంటావు? ఏమో మౌనిక, నేను చెప్తున్నావు, నువ్వు ఇక ఇష్టం ఉన్నట్టు చేసుకో. కానీ ఎట్లా పోతావు మరి? నేను పోతుంది. నువ్వు ఒక్కదాన్ని పోవద్దు మౌనిక, నేను ఫంక్షన్కి పోయి వచ్చినాక నేను తీసుకొని పోతా. మళ్ళీ నీకు అక్కడ ఏం తెలియదు. ఏమద్దు, నువ్వు ఫంక్షన్ కో, నేను పోయి షాప్లో అడిగత్తా. చెప్పినప్పుడు నేను మౌనిక, నేను వచ్చినాక తీసుకోపోతా అంటాను కదా. సరే సరేనా? సరే మరి నేను పోతాను. సరే పోయిరా.